కుంభరాశి వారికి ఆగస్టు 1వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలి, మీకు ఎదురయ్యే శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఈ రోజు అదృష్టం మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపటి రోజు సాయంత్రం సమయానికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త వినే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆ వార్త మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉండొచ్చు. అది మీలో కొత్త ఆలోచనలను కలిగించే సమాచారం కూడా కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కావచ్చు. కాబట్టి ఎక్కడ ఉన్న ఈ వీడియోని మధ్యలో వదిలివేయకుండా చివరి వరకు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. చివరిలో చెప్పబోయే ముఖ్యమైనటువంటి సూచనలు, పూజలు, పరిహారాలు, దానాలు మీకు ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచండి ఒక లైక్ రూపంతో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. అప్పుడు మేము ప్రతిరోజు అందించే అన్ని రాసుల దిన ఫలితాలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే అందుతాయి. మీరు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి ప్రేమ, ఆదరణ, సహకారమే మాకు మరిన్ని మంచి వీడియోలకు అందించడానికి ప్రేరణ అవుతుందండి. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి ఆగస్టు 1 శనివారం రోజు పూర్తి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కలిగిన వారు కుంభరాశి వారి కిందికి చెందుతారు. ఈ రాశి వారికి స్వతంత్ర ఆలోచనలు, మానవత్వం, కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి, ఇతరులకు సహాయం చేయాలని మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరని పట్టుదల వీరి యొక్క ప్రత్యేకత. అయితే కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాలని కూడా పెద్దవిగా భావించి మనశ్శాంతిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలం మరియు ఆకుపచ్చ రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయ జ్యోతిష విశ్వాసం. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 2 మరియు 8. అలాగే శుభకరమైనటువంటి దిశ ఉత్తర దిశ అండి. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా ప్రయాణాలకు ఈ దిశలో ప్రారంభించడం అనుకూలంగా భావిస్తారు. ప్రయాణ ఫలితాలు వచ్చేసి రేపటి రోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే తొందరపడకుండా ముందుగానే ప్రణాళిక వేసుకోండి. వాహనం నడిపేవారు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలి. రాత్రి వేళల్లో అవసరం లేని ప్రయాణాలకు వీలైతే వాయిదా వేయండి. ముఖ్యమైన పత్రాలు, డబ్బు, మొబైల్ వంటి విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో కుంభరాశి వారిలో చాలామంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపించవచ్చు. అలసట, నిద్రలేమి, ఒత్తిడి లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. అందుకే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రతిరోజు కొంత సమయం యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలను కేటాయించండి. ఇవి మానసిక ప్రశాంతతను పెంచడంతో ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదా చాలా ముఖ్యం. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించి సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోండి. చాలామంది ఆహారం బాగా తీసుకుంటున్నారు కానీ తగినంత నీరు తాగడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. రోజంతా అవసరమైనంత నీరు తాగడం శరీరానికి ఎంత అవసరం కదా. కాలానుగుణమైనటువంటి పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. శరీరం ఇచ్చే చిన్న చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుల సలహా తీసుకోండి. పెద్దలు చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అందుకే రేపటి రోజు మీ పనులతో పాటు మీ ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, ప్రశాంతమైనటువంటి మనసు, క్రమశిక్షణతో కూడినటువంటి జీవిత శైలి మీకు శారీరకంగాను మానసికంగాను మంచి ఫలితాలను కూడా అందించగలదు. కుంభరాశి వారికి రేపటి రోజు సాయంత్రం 6:30 తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ చెవిన పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అందుకే ఎక్కడ ఉన్న ఈ వీడియోని అసలు మిస్ అవ్వకండి అని చెప్పాను. చివరి వరకు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీకు కొత్త ఆశను కూడా కలిగించవచ్చు. మీరు వింటారని చెప్పే ఈ వార్త భయపడాల్సినటువంటిది కాదు. అది మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి శుభవార్త అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం, ఎన్నో సంవత్సరాలుగా ఆలస్యం అవుతూ వస్తున్నటువంటి ఒక అవకాశం లేదా మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు అందవచ్చు. ఈ శుభవార్త ఒక స్త్రీ ద్వారా కావచ్చు లేదా ఒక పురుషుడి ద్వారా కూడా కావచ్చు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు లేదా ఒక సందేశం రూపంలో రావచ్చు లేదా ప్రత్యక్షంగా ఎవరైనా వచ్చి చెప్పే సమాచారం కూడా కావచ్చు.
అది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అవకాశం కూడా కావచ్చు, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి వార్త కూడా కావచ్చు, లేదా చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చు. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా వినండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు ఒక చిన్న సమాచారం కూడా జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుందండి. అందుకే మీ ముందుకు వచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి రోజు సాయంత్రం మీకు ఎదురయ్యే ఈ పరిణామం మీలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. దైవంపై విశ్వాసం ఉంచి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మంచి ఆలోచనలు, సహనం, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ విజయానికి బలమైనటువంటి పునాది కూడా అవుతాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఆగస్టు 1 శనివారం రోజు కొన్ని రంగాల్లో కొంత నెమ్మదిగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ మరికొన్ని రంగాల్లో మాత్రం ఆశించిన దానికంటే మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలు లభించవచ్చండి. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం. గురువుల సలహాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. వ్యవసాయ రంగంలో ఉన్నవారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు ఖర్చులు లేదా పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేయడం చాలా మంచిది. ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, వైద్య, బోధన, సృజనాత్మక రంగాలు, అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో ఉన్నవారు కొత్త అవకాశాలు, గుర్తింపు మరియు అభివృద్ధికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. అయితే రియల్ ఎస్టేట్, భాగస్వామ్య వ్యాపారాలు, అధిక రిస్క్ పెట్టుబడులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పత్రాన్ని పూర్తిగా చదివి నమ్మకమైనటువంటి వ్యక్తుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మొత్తానికి ఈరోజు కుంభరాశి వారికి కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కే రోజు. సహనం, క్రమశిక్షణ, సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే అనేక రంగాల్లో పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి భక్తి, నియమం, సేవాభావంతో దైవారాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శనివారం కావడంతో ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని స్మరించి రోజు ప్రారంభించడం చాలా మంచిది. రేపటి రోజు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వీలైతే సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోండి. ఆలయంలో 11 లేదా 108 లేదా 21 ప్రదక్షిణలు మీ ఆరోగ్యాన్ని బట్టి భక్తితో చేయవచ్చు. ప్రతి ప్రదక్షిణలో ఓం నమో వెంకటేశాయ నమః అని జపిస్తూ నా స్వామి వారిని ప్రార్థించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. పరిశుభ్రమైనటువంటి తులసి దళాలను సమర్పించి మీ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. అలాగే స్వామివారికి పొంగలి, పరమాన్నం, పాల పాయసం లేదా మీకు సాధ్యమైనటువంటి సాత్విక నైవేద్యాన్ని సమర్పించవచ్చు. భక్తితో సమర్పించిన నైవేద్యమే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా రేపటి రోజు ఎంతో శుభ ఫలితాలను అందిస్తుందని సాంప్రదాయ విశ్వాసం అండి. సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి సింధూరం సమర్పించి తమలపాకులతో లేదా పుష్పాలతో పూజ చేయండి. మీకు సాధ్యమైతే 11 ప్రదక్షిణలు చేయండి. అనంతరం హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం లేదా శ్రీ హనుమతే నమః అనేటువంటి నామాన్ని భక్తితో జపించండి. మీ కులదేవతను కూడా తప్పకుండా స్మరించండి. కులదేవత ఆరాధన కుటుంబ రక్షణకు, శుభకార్యాల సాఫల్యానికి, మనోధైర్యానికి ముఖ్యమైనదిగా భావిస్తారండి. గోమాత సేవ చేయగలిగితే మరింత శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా ఇతర అనుకూలమైనటువంటి మేతను సమర్పించి ప్రేమతో నమస్కరించండి. జీవుల పట్ల దయ, సేవాభావం పెంపొందించడం కూడా గొప్ప ధర్మంగా భావించబడుతుంది. దానాలలో అన్నదానం, పేదలకు వస్త్రదానం, పక్షులకు గింజలు వేయడం, దాహంతో ఉన్న జీవులకు నీరు అందించడం, మీకు సాధ్యమైన మేరకు అవసరమైన వారికి సహాయం చేయడం శుభకరంగా భావిస్తారు. రోజంతా సత్యం, సహనం, వినయం పాటిస్తూ పెద్దల ఆశీర్వాదం తీసుకొని భగవంతుడి నామస్మరణతో ముందుకు సాగండి. భక్తితో చేసే ప్రతి మంచి పని మీ మనసుకు ప్రశాంతతను, జీవితానికి సానుకూల శక్తిని అందిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. ప్రదక్షిణల సంఖ్య, నైవేద్యాల వంటి ఆచారాలు ఆలయ సంప్రదాయం, కుటుంబ ఆచార ప్రకారం మార్చవచ్చు. భక్తి శ్రద్ధతో చేసే ఆరాధనకే ప్రధాన ప్రాధాన్యం అయితే ఇవ్వండి. అలాగే ఏదైనా సరే అండి, కొంతమంది వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రసాదం కానీ పండ్లు కానీ లేకుంటే ఏదైనా కానీ మనం ఇంట్లో చేసినటువంటి నైవేద్యం పెడుతూ ఉంటారు. స్వామివారికి మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్లేదు. అలా అని అదే చేయాలని ఇదే చేయాలని అయితే అస్సలు కాదండి. మీకు నచ్చినటువంటి, మీకు అనుకూలంగా, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా కర్రీ స్వామివారికి సమర్పించడం వలన మనకు చాలా మంచి జరుగుతుందన్నమాట.
ఇవే ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు 1 శనివారం రోజుకు సంబంధించినటువంటి పూర్తి దిన ఫలితాలండి. ఈ రోజు మీకు చెప్పిన సూచనలు, జాగ్రత్తలు, పూజల పరిహారాలు, దానాలు మీ జీవితంలో సానుకూల మార్పులకు మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవంపై విశ్వాసం ఉంచి ఆత్మవిశ్వాసంతో సానుకూల ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేస్తే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. అప్పుడు మేము ప్రతిరోజు అందించేటువంటి అన్ని రాసుల దిన ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, పూజల పరిహారాలు, దానాలు, ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.